హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిద్ స్టార్ స్టోరీస్. శ్రావణి టాక్స్, సిద్ధు లాఫ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నానండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము కాళేశ్వరం టెంపుల్కి వెళ్ళాము. బిజీగా ఉండడం వల్ల వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. విష్ణు భక్తులు మాత్రమే కాదు, శివభక్తులు కూడా వైకుంఠ ఏకాదశిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. పురాణాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు శివ దర్శనం చేస్తే వైకుంఠ దర్శనం చేసినంత ఫలితం లభిస్తుందట. అందుకే ఈ రోజున లక్షలాది మంది భక్తులు కాళేశ్వరానికి వస్తారు. కాళేశ్వర దేవాలయంలో ఉన్న ప్రత్యేకతలు మరియు రహస్యాలు తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి. కాళేశ్వరం ఒక దేవాలయం మాత్రమే కాదు, శివభక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఈ టెంపుల్ మన తెలంగాణ స్టేట్లో జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో ఉంది. హైదరాబాద్ నుంచి 266 కిలోమీటర్స్, వరంగల్ నుంచి 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ గోదావరి మరియు ప్రాణహిత నదుల సంగమం జరుగుతుంది. నదులు కలిసే ప్రాంతం కావడం వల్ల ఇది మోక్ష క్షేత్రంగా పిలువబడుతుంది. గోదావరి నది కేవలం నది మాత్రమే కాదు, దీనిని దక్షిణ గంగగా పిలుస్తారు. ఈ నది మహారాష్ట్రలో పుట్టి తెలంగాణ మీదుగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లోని బంగాళాఖాతంలో కలుస్తుంది. వేల సంవత్సరాలుగా ఈ నది అనేక నాగరికతలను పోషిస్తుంది. వ్యవసాయం, జీవనోపాధి, భక్తి అన్నిటికీ గోదావరి నది ఆధారం. ఇక్కడ గోదావరిలో స్నానం చేసి శివునికి అభిషేకం చేస్తే సకల పాపాలు తొలగి మోక్షం సులభమవుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒకే పీఠంపై 2 శివలింగాలు ఉండడం. ఇలా ఒకే పీఠంపై 2 శివలింగాలు ఉండడం భారతదేశంలోనే అరుదైన ప్రదేశం. ఒకటేమో కాళేశ్వరుడు, కాలానికి మరియు మరణానికి అధిపతి. ఇంకో శివలింగం ముక్తేశ్వరుడు, మోక్షాన్ని ప్రసాదించేవాడు. పురాణాల ప్రకారం ఋషులు, దేవతలు భూమిపై అధర్మం పెరిగిందని భావించి శివుడిని ప్రార్థించారు. అప్పుడు శివుడు గోదావరి సంగమం వద్ద స్వయంభుగా లింగ రూపంలో అవతరించాడు. ఆ లింగం పేరే కాళేశ్వరుడు. ఒకసారి యముడు తన అధికారాన్ని పరీక్షించుకోవడానికి కాళేశ్వరం వచ్చాడు. శివభక్తుడిని తీసుకెళ్లేందుకు తన పాశం వదిలాడు, కానీ ఆ పాశం శివలింగాన్ని చుట్టుకుంది. అప్పుడు శివుడు ఉగ్ర రూపంలో అవతరించాడు. శివుడు యముడితో ఇలా అన్నాడు: నేను కాళేశ్వరుణ్ణి, నా భక్తులను నీవు తాకలేవు అని కోపంతో శివుడు తన త్రిశూలంతో యముడిని సంహరించాడు. యముడు చనిపోవడంతో భూమిపై మరణమే ఆగిపోయింది. ఎవరూ చనిపోవడం లేదు, భూమిపై సమతుల్యత చెడిపోయింది. అప్పుడు దేవతలందరూ శివుడిని ప్రార్థించారు. శివుడు దేవతల ప్రార్థన విని తిరిగి యముణ్ణి జీవింపజేశాడు. అప్పుడు యముడు తన తప్పు ఒప్పుకొని శివుడి ముందు తల వంచి క్షమాపణ కోరాడు. శివుడు యముడిపై కరుణ చూపుతూ ఇలా వరమిచ్చాడు: కాళేశ్వరంలో నన్ను భక్తితో ఆరాధించిన వారికి యమభయం ఉండదు, వారికి మోక్ష మార్గం లభిస్తుంది. నా భక్తులకు మోక్షాన్ని ప్రసాదించేందుకు నేను మరో రూపంలో వెలుస్తాను అని శివుడు యముడితో చెప్పి ముక్తేశ్వరుడుగా 2వ లింగ రూపంలో కాళేశ్వరంలో అవతరించాడు. ఈ లింగమే కాళేశ్వర ముక్తేశ్వర స్వామిగా పూజింపబడుతుంది. కాళేశ్వర ఆలయాన్ని చాళుక్యులు, కాకతీయులు, శాతవాహనులు తమ తమ కాలాల్లో అభివృద్ధి చేశారు. ఈ ఆలయం ద్రవిడ శైలిలో నిర్మింపబడింది. ప్రత్యేకంగా కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని శైవ ధర్మానికి కేంద్రంగా మలిచారు. ఈ ఆలయం సాధారణంగా కనిపించినా లోపలికి వెళ్ళేటప్పుడు శిల్పకళ ఎంతో అద్భుతంగా ఉంది. గర్భగుడిలో శివలింగం నిత్యం గోదావరి జలాలతో తడిచేలా ఉంటుంది. ఇది శివుడికి నిరంతర అభిషేకంగా భావిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం కాళేశ్వరంలో దర్శనం చేసుకుంటే సకల జన్మల పాపాలు తొలగిపోతాయట. ప్రత్యేకంగా అమావాస్య, మాస శివరాత్రి, వైకుంఠ ఏకాదశి రోజుల్లో ఎక్కువ మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం ఇది ఒక చరిత్ర కాదు, ఇది పురాణం, భక్తి మరియు ప్రకృతి 3 కలగలిసిన ఒక పవిత్ర క్షేత్రం. యముడు శిక్షిస్తాడు, శివుడు క్షమిస్తాడు. ధర్మం యముడైతే కరుణ శివుడు. ఈ ఆలయ చరిత్ర మనకు భయాన్ని కాదు, భక్తిని, శక్తిని నేర్పిస్తుంది. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. See you in next video. Shravani is stopping, Sidhu is still laughing. Signing off to Sid Star Stories.